హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో పోలీసులు విశ్వ వాళ్ళ ఇంటికి రావటం చూసాం. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. బావ ఇంట్లో లేరు, మీకేం కావాలి అని అడుగుతుంది నిషా. మీ సిస్టర్ దిశ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాము, మాకు వారెంట్ ఉంది, మేము మీ ఇల్లు మొత్తం సర్చ్ చేయాలి అని అంటారు విజయ్. నాకు ఒక్క సెకండ్ టైం ఇస్తారా, తనకి కాల్ చేసి చెప్తాను అని అంటుంది నిషా. ఓకే అంటారు విజయ్. ఈలోపు ఇదంతా మెట్ల కింద నుంచి చూస్తున్న మన సునీత విశ్వాకి కాల్ చేస్తుంది. ఫోన్ రాగానే విశ్వ మోనికాతో, మోనికా ప్లీజ్ కార్ పక్కన ఆపువా, ఎమర్జెన్సీ కాల్ వచ్చింది ఇంటి దగ్గర నుంచి అని అంటాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే విశ్వ, మీ ఇంట్లో పోలీసులు ఉన్నారు, వాళ్ళు మీ ఇల్లంతా సర్చ్ చేయబోతున్నారు, నాకు భయం వేస్తుంది విశ్వ అని అంటుంది సునీత. సునీత, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇమీడియట్గా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కార్నర్ రూమ్లోకి వెళ్ళు. అక్కడ ఒక క్లోజెట్ ఉంటుంది, అందులో ఒక డైనమైట్ ఉంటుంది. అది గనక పోలీసులకి దొరికితే మన ఇద్దరం ప్రాబ్లమ్స్లో పడతాము. దాన్ని తీసుకొని అక్కడి నుంచి వెంటనే ఎస్కేప్ అవ్వు అని అంటాడు మన విశ్వ. విశ్వ, నాకు భయం వేస్తుంది, నేను ఫస్ట్ ఫ్లోర్కి ఎలా వెళ్ళాలి అని అంటుంది మన సునీత. నువ్వేం భయపడకు సునీత, ఇమీడియట్గా వెళ్ళిపో, గో అని అంటాడు విశ్వ. ఈలోపు విజయ్కి ఏదో కాల్ వచ్చి మాట్లాడుతూ ఉంటే మెల్లిగా అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతుంది మన సునీత. మరోవైపు నిషా ఎన్నిసార్లు కాల్ చేసినా విశ్వ లిఫ్ట్ చేయడు. ఏమైంది అని అడుగుతారు విజయ్. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటుంది నిషా. సారీ, ఇంతకంటే ఎక్కువగా ఆగలేము అనేసి సర్చ్ మొదలు పెడతారు విజయ్ వాళ్ళ టీం. మరోవైపు సునీత రూమ్లోకి వెళ్ళి డైనమైట్ వెతికి తీసుకుంటుంది. అది దొరకగానే విశ్వకు ఫోన్ చేసి, విశ్వ డైనమైట్ దొరికింది, ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతుంది. సునీత, చెప్పేది జాగ్రత్తగా విను. కింద ఫ్లోర్లో ఉన్న లెఫ్ట్ కార్నర్ రూమ్లోకి వెళ్ళు, అక్కడ ఒక కిటికీ ఉంది, ఆ కిటికీలోంచి నువ్వు ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు విశ్వ. సునీత అక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అనుకునే లోపే విజయ్ డోర్ తీసుకొని లోపలికొస్తాడు. అది గమనించిన సునీత వెంటనే తనకు కనపడకుండా దాక్కుంటుంది. విజయ్ ఆ రూమ్ని సర్చ్ చేస్తూ ఉండగా దేవా కాల్ చేసి, విజయ్ ఎక్కడున్నావు అని అడుగుతారు. సార్, విశ్వ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము, సర్చ్ చేస్తున్నాం సార్ అని అంటాడు విజయ్. విజయ్, మనకు ఒక ఇంపార్టెంట్ లీడ్ దొరికింది, వెంటనే అక్కడి నుంచి డీసీపీ ఆఫీస్కి వచ్చేసాయి, క్విక్ అని అంటాడు దేవా. ఓకే సార్ అనేసి టీంతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోతారు విజయ్. మరోవైపు మన దేవ డీసీపీ తోటి, కేస్ ఇస్ ఆల్మోస్ట్ డన్ సార్, ఎవిడెన్స్ ప్రకారం కల్ప్రేట్ ఐదర్ విశ్వ ఆర్ సునీత అని అంటాడు. ఆర్ యూ ష్యూర్? ఇది చాలా హై ప్రొఫైల్ కేస్, నీ వల్ల ఏ మిస్టేక్ జరిగినా టోటల్ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తుంది అని అంటారు డీసీపీ. ప్రతి ష్యూర్ సార్, కానీ ఇందులో ఎవరో థర్డ్ పర్సన్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు, తనెవరో తెలిస్తే ఈ మిస్టరీని వెంటనే క్లోజ్ చేయొచ్చు అని అంటారు మన దేవా. తనెవరై ఉంటారు అని అడుగుతారు డీసీపీ. ఎవరో అవుట్ సైడర్ సార్. దిశ కాల్ లిస్ట్ చెక్ చేస్తే తను చనిపోవడానికి ఒక 3 days ముందు ఒక అన్నోన్ నెంబర్ తోటి టచ్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ చనిపోయిన రోజు కూడా తనకొచ్చిన లాస్ట్ కాల్ ఆ నెంబర్ తోటే ఉంది. ఆ తర్వాత తను చనిపోయిన ఒక 3 days తర్వాత సేమ్ నెంబర్ నుండి విశ్వకి అండ్ సునీతకి కాల్స్ వెళ్ళాయి. ఆ నెంబర్ ఎవరితో గనుక కనుక్కోగలిగితే మనకి కల్ప్రిట్ దొరికినట్టే సార్ అని అంటారు దేవా. అతన్ని ట్రేస్ చేయలేమా అని అడుగుతారు డీసీపీ. తను చాలా స్మార్ట్ సార్, మనం ట్రేస్ చేసే లోపే వెంటనే ఫోన్ కాల్ కట్ చేస్తున్నాడు అని అంటాడు దేవా. అయినా సరే ఎలాగైనా పట్టుకుంటాం సార్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు దేవా. మరోవైపు కిల్లర్ విశ్వకి కాల్ చేసి, విశ్వ బ్యాలెన్స్ అమౌంట్ నాకు ఇమీడియట్గా కావాలి అని అడుగుతారు. సడన్గా కాల్ చేసి అమౌంట్ అడిగితే ఎలా, నాకు ఒక 10 days టైం కావాలని చెప్పాను కదా అని అంటారు విశ్వ. చూడు విశ్వ, ఈ కేస్ హ్యాండిల్ చేసేది దేవా, ఆల్రెడీ డెడ్ బాడీస్ ఫామ్ హౌస్లో దొరికేశాయి, నేనింకా రిస్క్ తీసుకోలేను అని అంటాడు కిల్లర్. ఓకే, ఒక 4 days టైం ఇవ్వండి, ఈలోపు నేను అరేంజ్ చేస్తాను అని అంటాడు విశ్వ. నీకంత టైం లేదు, ఓన్లీ 1 day మాత్రమే ఇస్తున్నాను అని అంటాడు కిల్లర్. ఈలోపు ఆ కిల్లర్ పక్కన ఉన్న లేడీ తీసుకొని, మీరు గనక ఫెయిల్ అవుతే డీప్ ట్రబుల్లో పడిపోతారు అనేసి ఫోన్ కట్ చేస్తోంది. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.